దేశంలో ఈ 3 కులాలతో ఒక రెజిమెంట్స్ ఏర్పాటు చేస్తే బెస్ట్ అని భావించింది. జాట్ రెజిమెంట్, సిక్కు రెజిమెంట్, రాజ్పుత్ రెజిమెంట్, ఇలా 3 రెజిమెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దక్షిణాదికి వచ్చే వరకు వీళ్ళని ప్రతిఘటిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? తెలగనాయుళ్ళు. వాళ్ళు అప్పటికే వారియర్స్ గా ఉన్నారు, అంటే యుద్ధ యోధులు. వీరిని ఎలా కంట్రోల్ చేయాలా అనుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ ప్రెసిడెన్సీలోని 4 రాష్ట్రాలు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ యుద్ధ విద్యలో నైపుణ్యం కలిగి, అలాగే స్వాట్స్ కలిగి, యుద్ధ ఆయుధాలు కలిగి అతి బలంగా ఉన్న ఈ కమ్యూనిటీతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. వీరి పేరుతో ఒక రెజిమెంట్ ఇచ్చేస్తే బాగుంటుంది, వీళ్ళని ఎదుర్కొనలేము అని భావించిన బ్రిటిష్ వాళ్ళు తెలగ రెజిమెంట్ అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి తెలగల కోసం ఒక రెజిమెంట్ ఏర్పాటు చేశారు. అంతేకాదు వీళ్ళు మాత్రమే ఆయుధాలు కలిగి ఉండాలి అని ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చారు. ఆ యాక్ట్ పేరే ఆర్మ్స్ యాక్ట్ 34. ఇదంతా 1792లో జరిగింది, 1792లో జరిగింది. తెలగలకు భయపడి బ్రిటిష్ వాళ్లే దక్షిణాదిన ఏకంగా తెలంగాణ రెజిమెంట్స్ ఆనాడే ఏర్పాటు చేశారంటే వాళ్ళ సామర్థ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చుగా. ఏ స్థాయిలో కాపులు మొండివాళ్ళో అర్థం చేసుకోవచ్చుగా. ఆ తెలగ రెజిమెంట్ కి జనరల్ ఎవరో కాదు, మన రఘుపతి వెంకయ్య గారి తండ్రి అప్పయ్య నాయుడు గారు. రఘుపతి వెంకయ్య గారు అంటే మన సినీ పితామహుడు. ఆయన తండ్రి అప్పయ్య నాయుడు గారే ఆ రెజిమెంట్ కి, తెలగ రెజిమెంట్ కి జనరల్ గా మొట్టమొదటిగా బ్రిటిష్ వాళ్ళ సమయంలో పనిచేశారు. అలాగే అదే బ్రిటిష్ సమయంలో మద్రాసులో జరిగిన ఇంకొన్ని సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ఆనాడు మద్రాస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు పెరుమాళ్ వరదరాజుల నాయుడు. ఆయనే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫౌండర్ కూడా. కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణేతర కులాల పట్ల వివక్ష ఉందని, గాంధీ, నెహ్రూ కావాలనే బ్రాహ్మణుల్ని ఒకలా, మిగతా కులాల్ని ఒకలా చూస్తున్నారని గ్రహించిన కొంతమంది వీళ్ళిద్దరు కూడా నెహ్రూకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న చక్రవర్తుల రాజగోపాలాచారితో విభేదించి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు.